వెల్కమ్ టు క్రైస్ట్ విట్నెస్ స్టూడియో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్ఠ నామములో మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. నేటి వీడియోలో మరో అద్భుతమైన మిషనరీ బయోగ్రఫీతో మీ ముందుకు వచ్చాం. బైబిల్లో మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 17-18 వచనాలు. ఈ లోకపు జీవనోపాధి గలవాడవై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగు నిలుచును? చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము. ఆమేన్. డియర్ ఫ్రెండ్స్, భూమి మీద నీవు దేవుని యొక్క చేతులను మరియు కాళ్ళును అయి ఉన్నావు. దేవుడు ఈరోజు నిన్ను ఆశీర్వదించాలని చూస్తున్నాడు. ఎందుకంటే నీవు మరొక్కరికి ఆశీర్వాదకరంగా ఉంటావని, ఆయన నీ ద్వారా పనిచేసి తన ప్రేమను కనికరాన్ని ఇతరులకు చూపించాలని అనుకుంటున్నాడు. వాక్యాన్ని గమనిస్తే ప్రేమ అనున్నది ఒట్టి మాటలతోనూ ఆలోచనలో కాక క్రియల్లో చూపించాలని వ్రాయబడింది. ప్రేమ అంటే కదిలి వెళ్ళటము, వారి అవసరతలను తీర్చటము, ఒక్కొక్కసారి వారిని పలకరించి రావటమే కానీ వారిలో ఉత్సాహాన్ని కలిగించే మాటలు చెప్పటమే కానీ అవే వారికి ఎంతో ఆదరణను కనబరుస్తాయి. దేవుని ప్రేమను చూపించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. నీవు చేయగలిగిన సహాయము చేయుట అనేది క్రియరూపకమైన ప్రేమ. దేవుని దయ అనేక హృదయాల్లో మారు మనసును తీసుకువస్తుంది అని దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవుడు తన దయను భూమిపై నీ ద్వారా చూపించాలని చూస్తున్నాడు. ఈ విధంగా వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తున్న ఒక వ్యక్తి దేవుని పిలుపు మేరకు భారతదేశానికి వచ్చి పేద పిల్లలు మరియు అనాథ పిల్లల దుస్థితి గ్రహించి వారి కోసం CMS క్రిస్టియన్ మిషన్ సర్వీస్ ను స్థాపించి పిల్లలు తమ జీవితాల్లో మరియు క్రీస్తు ప్రేమలో ఎదగటానికి కారకులయ్యారు. అతని ఎమిల్ రిక్టర్. ఎమిల్ రిక్టర్ గారు 1875వ సంవత్సరంలో జర్మనీలో జన్మించాడు. ఎమిల్ రిక్టర్ గారు తూర్పు ప్రష్యా నుండి వచ్చిన వ్యక్తి. అతను ఫ్రాంక్ఫర్ట్ లో పనిచేశాడు. ఎమిల్ రిక్టర్ గారు 2వ ప్రపంచ యుద్ధములో జర్మన్ సైన్యములో పనిచేస్తున్న తన ఏకైక కుమారుణ్ణి కోల్పోయాడు. 1957లో భారతీయ పాస్టర్ PM శామ్యూయల్ గారు చేసిన ప్రసంగములో రిక్టర్ గారు పేద భారతీయ పిల్లల దుస్థితి గురించి విన్నాడు. అప్పుడు భారతదేశంలోని పేద మరియు అనాథ పిల్లల నిస్సహాయతను గురించి అతను తీవ్ర ఆందోళన చెందాడు. అప్పుడే అతను వారి ఆధ్యాత్మిక మరియు భౌతిక అవసరతలను తీర్చాలని నిర్ణయించుకున్నాడు. మొదట రిక్టర్ గారు తన ఆదాయాన్ని భారతీయ పాస్టర్లతో పంచుకొని పేద భారతీయ పిల్లల అవసరతలను తీర్చడానికి ప్రయత్నించాడు. తర్వాత 1957లో తన భార్య పుట్టినరోజు వేడుకలో పేదలకు సహాయం చేయడానికి తన ప్రయత్నాలను విస్తరించాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడు ఆయన ప్రార్థన సమావేశాలను నిర్వహించి తన తోటి క్రైస్తవులను దేవుని ప్రేమను పంచుకునేలా ప్రేరేపించారు. రిక్టర్ గారు దేవుని ప్రేమ స్వార్థ మాత్రమే పేద ప్రపంచ సమస్యలకు అని ఆయన దృఢంగా విశ్వసించారు. భారతదేశంలోని పేదలకు సహాయం చేయడానికి ఆయన ప్రయత్నాలు జర్మనీ మరియు స్విట్జర్లాండ్లోని క్రైస్తవుల మనస్సాక్షిని రగిలించాయి. సహాయకులు సంఖ్య పెరిగే కొద్దీ ఎమిల్ రిక్టర్ మరియు ఎర్విన్ క్లింగే గారు 1957లో ఫ్రాంక్ఫర్ట్ లో CMS క్రిస్టియన్ మిషన్ సర్వీస్ ను స్థాపించారు. దాని స్థాపన ప్రారంభ సంవత్సరాల్లో CMS భారతదేశంలోని అనాథ మరియు నిరాశ్రయులైన పిల్లలకు పోస్టర్ చిల్డ్రన్ స్కీమ్ కింద వివిధ క్రైస్తవ సమూహాలు మరియు చర్చిల ద్వారా మద్దతు ఇచ్చింది. తర్వాత భారతదేశంలోని అనేక గ్రామీణ ప్రాంతాలలో ప్రత్యేక పిల్లల సంరక్షణ సంస్థలు స్థాపించబడ్డాయి. గత 64 సంవత్సరాలుగా ఒక స్వచ్ఛంద సంస్థ CMS కులం, మతం మరియు మతముతో సంబంధం లేకుండా 50,000 కంటే ఎక్కువ మంది పిల్లల జీవితాలను మంచిగా మార్చింది.
పిల్లలు క్రీస్తు ప్రేమలో ఎదగడానికి ప్రోత్సహించబడ్డారు మరియు ఆదర్శవంతమైన క్రమశిక్షణ జీవితాన్ని గడపడానికి శిక్షణ పొందారు. జేమ్స్ ఎడ్వర్డ్ గారు ఈ విధముగా భారతదేశంలో అనాథ పిల్లల మధ్య సేవ చేసి చివరికి 1968లో ప్రభువు నందు నిద్రించారు. ఆమేన్. డియర్ ఫ్రెండ్స్, జేమ్స్ ఎడ్వర్డ్ గారు స్థాపించిన ఈ సంస్థ భారతదేశంలో మరియు కొన్ని ఇతర దేశాలలో పేర్కొన్న 6 ప్రాంతాలలో బాలల గృహాలు, అలాగే ప్రత్యేక వైకల్యం ఉన్న వారి గృహాలు, శిక్షణ కేంద్రాలు మరియు పాఠశాలల ద్వారా క్రైస్తవ విశ్వాసాన్ని ఆచరణలో పెట్టడం కొనసాగిస్తుంది. సో ఫ్రెండ్స్, దేవుడు జేమ్స్ గారికి ఇచ్చినటువంటి విశ్వాసము, సేవా భారము మనందరికీ అనుగ్రహించునుగాక. నిత్యము యేసుక్రీస్తు నామానికే మహిమ కలుగునుగాక. ఆమేన్. మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా చూసి లైక్ చేసి మీ మిత్రులకు, శ్రేయోభిలాషులకు షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోపై మీ కామెంట్ను, అభిప్రాయాన్ని పోస్ట్ చేయండి. ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. God bless you all. Amen.